పిల్లలు బయట నుంచి కొనమని అడిగినప్పుడు మైదా పంచదార వాడకుండా, బేకింగ్ ట్రే లేకుండా, అది కూడా ఓవెన్లో లేకుండా ఇంట్లోనే ఈజీగా, అది కూడా స్టవ్ మీద ఈజీగా చేసిచ్చే రెసిపీ. ఇంకెందుకు స్టార్ట్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 గుడ్లు వేసుకోవాలి. సన్నగా తరిగిన అరకప్పు బెల్లం, చిటికెడు సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి. ఫోమీగా వచ్చిన తర్వాత ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకొని, స్మెల్ లేని ఆయిల్, అది కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న దాన్ని మనం వడకట్టుకున్నాం అనుకోండి, బెల్లం వేసాం కదా, అది గడ్డల్లా ఉంటది కదా, అది లేకుండా ఒకసారి స్ట్రెయిన్ చేసుకున్నామంటే అవన్నీ పోతాయి. ఈ లోపల ఒక పెద్దగా వెడల్పుగా ఉన్న గిన్నె స్టవ్ మీద పెట్టేసుకుని, ప్లేట్ పెట్టుకుని పైనుండి మూత పెట్టేసేయాలి. ఇది ప్రీ హీట్ అవుతా ఉంటది. ఈ లోపల ఒక కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ బేకింగ్ పౌడరు, పావు స్పూను తినే సోడా వేసుకొని మొత్తం ఒకసారి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి జల్లించుకుంటే బాగా వస్తుంది ఫ్లఫీగా. చివరిగా ఇలా వచ్చిందాన్ని తీసేసుకోవాలి. విస్కర్తో కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేటప్పుడు ఒకటే డైరెక్షన్లో తిప్పుకోవాలి, అంటే అటు ఇటు మార్చకూడదు. బ్లెండర్తో చేసుకోవాలన్నా కూడా ఒకటే డైరెక్షన్లో రోల్ చేసుకుంటూ బ్లెండ్ చేయాలి. ఫైనల్గా 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం మనకి నచ్చిన ఎసెన్స్ వేసుకోవచ్చు. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని కప్ కేక్స్ కి చేసుకునే మౌల్స్ ఉన్నా పర్వాలేదు, లేదు అంటే గుర్తుపట్టారు ఇవి ఏంటివి అనేది కామెంట్ చేయండి. ఈ కప్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి నేను ఇవి తీసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండి కోట్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కేక్ తర్వాత అంటుకోకుండా ఉంటాయి. ఈ పిండి బ్యాటరు ఒక హాఫ్ పైనే వేసుకోవాలి ప్రతి దాంట్లోనూ. నేను వేసిన క్వాంటిటీకి మొత్తం ఈ కప్స్కి ఈ పిండి కరెక్ట్గా సరిపోయింది. టాపింగ్ అనేది మన ఇష్టం. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదా టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, చెర్రీస్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు. స్ప్రింగిల్స్ ఉన్నాయని వేసాను. ఏమీ వేయకుండా ప్లెయిన్గా ఉంచేసినా పర్వాలేదు. ఆల్రెడీ హీట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, దీనిలో కప్స్ పెట్టేసుకోవాలి. నేను మొత్తం 5 పెట్టాను, ఇంకా 2 ఉంచాను. వీటిని ఓవెన్లో పెడుతున్నాను. వీటికి డిఫరెన్స్ చూపిస్తాను మీకు. ఇది 180 degreesలో ప్రీ హీట్ చేసుకుని 15 minutes పెట్టాను. ఇవి ఫాస్ట్గా అయిపోయినాయి. స్టవ్ మీద పెట్టిన ఇంకా అవ్వలేదు. ఇంకొక 5 to 10 minutes ఉంచాలి వాటిని. స్టవ్ మీద పెట్టిన 20 minutes పట్టింది. చూడండి, ఈ విధంగా కుక్ అయ్యాయి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకుంటే ఫ్రీగా వచ్చేస్తాయి. అటు ఇటు కొంచెం సైడ్స్ లూజ్ చేసుకుని తీసుకోవాలి. ఇవి ఓవెన్లో పెట్టినవి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టినవి తీస్తున్నాను. వాటికి టేస్ట్లో అయితే డిఫరెంట్ ఏమి ఉండదు. నాకైతే స్టవ్ మీద పెట్టినవి బాగా పొంగాయి అనిపించింది. అంటే ఈక్వల్గా సమానంగా పైకి వచ్చాయి. ఓవెన్లో పెట్టిన మధ్యలో నుంచి పైకి బాగా పొంగాయి. మీరేమంటారు? వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.